మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ఐటీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి ఉన్నారు. నమస్కారం అనూష. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు 100 రోజులు జరిగింది. ఈ 100 రోజుల్లో నీకేమనిపిస్తుంది? నీకు సార్ ఏమనిపిస్తుంది అంటే, ఒక రాష్ట్రానికి ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సీఈఓగా ఉంటే గనక, అంటే సీఎం గా ఉంటే గనక, ఒక సీఈఓ రోల్ ప్లే చేస్తే గనక, ఈరోజు ఆర్థిక అస్తవ్యస్తం అయిపోయిన ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా తిరిగి మళ్ళీ గాడిలో పెట్టచ్చు అనేది ఈ 100 రోజుల్లోనూ పరిపాలనలో కనిపించింది సార్. ప్రభుత్వం అంటే మన సొంత ఈగోలకి వెళ్ళిపోయి, వారికి ఏదైతే మనకి ఆపోజిట్ గా ఉన్నారు అని భావించిన వాళ్ళ పైన కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం అనేది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర శ్రేయస్సు కోసము, భవిష్యత్తు కోసము ఏ రకంగా ముందడుగు వేయాలి అనేది 100 రోజుల పరిపాలనలో నిజంగా బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు కదా సార్. అప్పుడు భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చినట్లు కనిపించింది ఈ పరిపాలన. మీకు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాడు, నేను మీకు అయ్యయ్యో 2000 ఉంది పెన్షను, లేదు నేను ఏది 200 నుంచి 2000 చేసిన బాబు గారిని అప్పుడు దెబ్బ పొడుస్తూ నేను మీకు 3000 చేస్తాను అని చెప్పాడు. కానీ ఎన్నేళ్లకు 3000 చేశాడు? 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, కానీ ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఈ రోజు మందులు కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న ముసలి వాళ్ళకి కావచ్చు, లేకపోతే పేదవాళ్ళకి కావచ్చు, మెడిసినల్ ఏదైతే చాలా ఎక్కువ అయిపోతుంది, వాటి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ రోజు వాళ్ళకి ఇవి సరిపోవు, ఈ డబ్బులు సరిపోవు అని చెప్పేసి వచ్చిన నెలలోనే, అంటే ఇంకా వచ్చిన వెంటనే మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఇచ్చిన హామీ ఏదైతే 3000 నుంచి 4000 చేస్తానన్నారో చేసి చూపించి ఈ రోజు మొత్తం పెన్షన్దారులకి అందరికీ కూడా ఈ రోజు లబ్ధి చేకూర్చారు. మనం చూసుకుంటాం ఇంకో 2 నెలల వెనక నుంచి కూడా. అవును, 2 నెలలు కలిపి మరీ ఇచ్చారు. అంటే ఏదైతే ప్రజలు నష్టపోతారో, ఈ ఎలక్షన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ డబ్బును కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడైనా గతంలో చూసామా? ఎక్కడా చూడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటేనే, ఎందుకంటే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ హీఈస్. మనం మాట్లాడుకోవచ్చు సార్, చంద్రబాబు నాయుడు గారు ముందు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. నేను ఇలానే మా ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తుంటే, అసలు ఈ 100 రోజుల పరిపాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది చిట్ చాట్ చేస్తుంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడతారు, ఇంత చేస్తారు, రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకుని వస్తారు, ఇంత శ్రమ కోరుస్తారు, ఆయన వచ్చినప్పుడు పెట్టుబడులు వస్తాయి, ఆయన వచ్చినప్పుడు నిజంగా ఒక భరోసాతోటి ప్రజలందరూ కూడా పరిపాలనలో ఏకమయ్యి పని చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇంత గాడిలో పెట్టిన తర్వాత మళ్ళీ ఎవడొకడు వచ్చి అస్తవ్యస్తం చేస్తాడు, మళ్ళీ ఆయనకు వచ్చి ఇదేంటిది, మళ్ళీ ఇదంతా రిపేర్ చేసుకుంటా ఉంటాడు. ఇంకా ఎప్పుడు జరగదు, ఇంకా జరగదు, అది ఇంకా జరగకూడదు సార్. ఎందుకంటే జరిగితే గనక నాశనం అయిపోయేది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు తప్పించి ఇంకొకటి ఏం లేదు. ఇన్నిసార్లు కూడా ఒడిదుడుకులు చూసాము. చూసి ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, చేయి చేస్తే తప్పించి ఈ రోజు బ్రతకలేమా అనే పరిస్థితికి తీసుకొచ్చేసింది గత ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో నీకేమనిపించింది? మొత్తం ఏమేమి అబ్జర్వ్ చేసి చెప్పు. 100 రోజుల్లో ఇంత ఇప్పుడు లిటరల్లీ చెప్పాలంటే ఫినాన్షియల్ కరప్షన్ జరిగిపోయింది సార్ లాస్ట్ 5 years గా. నిజంగా చెప్పాలంటే బ్యాంక్రప్సీనే. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ రకంగా బాబు గారు ముందుకు తీసుకెళ్తారు? యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ గా అసలు మన దగ్గర ఏదీ లేని చోట నుంచి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు అనే చోటుకి అసలు అవుతుందా, సాధ్యం అవుతుందా? ఒక్కొక్కసారి అయితే ఆయన అనౌన్స్ చేసిన పథకాలు, అమ్మో ఇన్ని అనౌన్స్ చేశారే, రేపొద్దున చేయగలమా నిజంగానే? ఎందుకంటే ఎక్కడ చూసిన ఖాతాల్లో, సార్ చెప్పారు సార్ నిన్న ఒక ప్రెస్ మీట్ లో, నేను క్లియర్ గా వింటే, ఎక్కడా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక ఆడిటింగ్ జరగలేదు. ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్స్ త్రూ జరిగే ఆడిటింగ్స్ జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిటింగ్స్ చేయలేదు. అసలు ఏ ఫండ్ దేనికి వచ్చింది,
ఎలా మళ్లించేశారు. ఆఖరికి ఈ ఏదైతే కలామిటీ ఫండింగ్ ఏదైతే ఉండిందో దాన్ని కూడా ఎలా నిర్వీర్యం చేశారు. ఆ అకౌంట్స్ లో పూర్తిగా జీరో ఉండింది. దాదాపు 9,000 కోట్లకి వీళ్ళు లెక్కలు రాయలేదు అంటే అసలు ప్రభుత్వం అంటే ఎంత నిర్లక్ష్యము. మా చేతుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి మా ఇష్టానుసారం డబ్బులు అసలు వాటికి ఆ యొక్క ఆర్గనైజేషన్ కి సంబంధం లేదు. ఆ డబ్బులు వాటికే వాడాలని ఒక రూల్ లేదు. అవుట్ ఆఫ్ రూల్ వెళ్ళిపోయి లాని బ్రేక్ చేసి వీళ్ళు ఇష్టానుసారం చేసేసి ఒక ఆడిట్ లేకుండా చేసేసిన ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయింది సార్. ఖజానా అస్తవ్యస్తం అయితే చేసేసింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్న క్యాంటీన్ ఆ. గురించి మాట్లాడుకోవాలి సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మ్మ్. చాలా చాలా వండర్ఫుల్ మా వర్డ్స్ చెప్పారు. నేను అన్న ఏం క్యాంటీన్ చెప్పారు? దగ్గరికి వెళ్ళినప్పుడు బేల్దార్ పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ అక్కడికి వెళ్ళి నుంచుని భోజనం కోసం మ్మ్. చూస్తున్నారు అంటే వాళ్ళు బయట నిజంగా ఒక పూట భోజనం తినాలంటే మినిమం టు మినిమం 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళ రోజు అవును. కూలి ఎంత వస్తుంది సార్? రోజు కూలి ఒక 500 అనుకుంటే వాడు తిండికి పెట్టే ఖర్చే నీకు 100-200 అయిపోతుంది. ఆ రోజు పొద్దునకి సాయంత్రానికి 100-200 అయిపోతుంటే ఇంటికి ఏం తీసుకెళ్తారు? వాళ్ళు ఏం సేవింగ్స్ చేస్తారు? ఈ రోజు 5 రూపాయలు భోజనం పెట్టి వాళ్ళు కడుపు నింపి వాళ్ళని పని చేసుకోండి అని చెప్పేసి ఆర్థికంగా ఎదగండి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కూడా అసలు నిర్వీర్యం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా మనసు వచ్చిందో అర్థం కావట్లేదండి అని అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే జగన్మోహన్ రెడ్డికి పేదవాడి ఆకలి గురించి అవసరం లేదండి. పేదవాడు పట్టడానికి తింటే జగన్మోహన్ రెడ్డి కడుపు నిండుతుంటే జగన్మోహన్ రెడ్డి చూసి తట్టుకోలేడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? 2 చేతులు చాచి అడుక్కోవాలి. అతను ఎప్పుడు డబ్బులు వేస్తాడా దానికోసం వేచి చూసేలాగా అడుక్కునేలాగా 2 చేతులు చాచి డబ్బులు ఎప్పుడేస్తాడు అనేది చూసేలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేసాడు. గతంలో దాన్ని గొప్పగా చెప్పుకున్నారు, మేము సంక్షేమం అంటే అసలైన సంక్షేమం అది కాదండి. అన్నా క్యాంటీన్ అనేది అసలైన సంక్షేమం. నువ్వు పని చేసుకో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటావో చేసుకో. నీ ఊరు నుంచి ఏదైతే ఇప్పుడు టౌన్లకు వెళ్తావా, సిటీలకు వెళ్తావా, వెళ్ళి పని చేసుకో. అక్కడ నీకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఉంది. నువ్వు వెళ్ళి హోటల్లో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఉంది. 5 రూపాయలు నీకు కడుపు నింపేస్తుంది అని చెప్పేసి ఒక భరోసా ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ రోజు కాయ కష్టం చేసుకున్నాడు నిజంగా పొద్దునే టిఫిన్ 2 రూపాయలకు కానీ సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు 15 రూపాయల్లో కడుపు నింపుకుంటున్నాడండి. అలాంటి వాటిని కూడా ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత ఇచ్చేసాడంటే మా పార్టీలో చాలా మంది నాయకులు చెప్పారు, పాబ్లో ఎస్కోబార్ లేకపోతే ఇలాంటి నియంతల్లో హిట్లర్ లేకపోతే తుగ్లక్ ఇట్లాంటి వాళ్ళల్లో మనం కలపచ్చు అని. నేనేమంటానంటే వాళ్ళకన్నా 200 రెట్లు ఎక్కువ ఈ మనిషి అని చెప్తాను. సో 100 days అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఈ 90 days లో సార్ మనం కొన్ని మైల్ స్టోన్స్, అది మైల్ స్టోన్స్ చెప్పు, నువ్వు అబ్జర్వ్ చేసిన మైల్ స్టోన్స్. సో అస్తమాటు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటే బోర్ కొడుతుంది మనకు కూడా. సో కొన్ని మైల్ స్టోన్స్ ఏంటి అనేవి మీకు చెప్తాను సార్. సో ఇందాక నేను చెప్పినట్లే వచ్చి రాగానే వెంటనే 1000 రూపాయలు పెన్షన్ చేసి వృద్ధులను కావచ్చు లేకపోతే ఒంటరి మహిళలను కావచ్చు పెన్షన్ కి అర్హులు ఏదైతే ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ ఆదుకున్నారు సార్. ఈ రోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే అర్హులైన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఏం చేసింది, అర్హులైనా కూడా వీళ్ళు వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళు మన పార్టీలకు ఓట్లేదు అని చెప్పేసి వీళ్ళు మనవాళ్ళు కాదు, మన కాస్ట్ కాదు, మన మతం కాదు అని చెప్పేసి తీసేశారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ కూడా ఈ రోజు రీఅప్లై చేసుకునేదానికి ఒక అవకాశం కల్పించింది. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసి, అమ్మో చాలా ఇంపార్టెంట్ అది. అదొక పెద్ద ప్రభంజనం సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కుటిల బుద్ధికి అదొక నిదర్శనం. లేకపోతే మన ఇళ్ల స్థలాలపైనో లేకపోతే మన భూములపైనో మన చేలోనో వాడి బొమ్మలు వేసుకోవడం ఏంటి సార్ దరిద్రంగా. లేకపోతే మన పూర్వీకులు ఏదైతే ఆస్తి వచ్చిందో సంక్రమించిందో వాళ్ళ బొమ్మలు వేసుకుని వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటాం కానీ వీడి బొమ్మ వేసుకోవడం ఏంటి అర్థం కాదు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసి వాటి బొమ్మల్ని తీసేసి ఈ రోజు ఒక మంచి పని చేసింది సార్. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా దీనికైతే అసలు
వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, ఎంత సంతోషంగా ఉన్నారు అంటే, యెస్ ఇది వెంటనే మేము అమలు పరచాలి అనుకున్నాం, వచ్చారు. ఎటువంటి లాజికల్ కంక్లూజన్స్ ఇవ్వకుండా వెంటనే చేశారు అనేదైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మన ఆస్తి మన ఆస్తికి భరోసా వచ్చింది. భరోసా, అమ్మో భయం ఉండదు ఇంకా. భద్రత వచ్చింది సార్. భరోసా కాదు, భద్రత వచ్చింది. ఎవడు ఎత్తుకోకుండా భద్రత వచ్చిందనమాట. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచారనమాట వడ్డీ లేని రుణాలని. సో ఇదొక మంచి ఓకే. ప్రోగ్రాము. స్త్రీ శక్తి అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారో, ఆ ప్రోగ్రామ్ ద్వారా స్త్రీలు ఆర్థికంగా బలపడాలి అంటే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని వాళ్ళు రన్ చేయగలిగేంత స్టెబిలిటీ వాళ్ళకు ఉండింది అని ఫస్ట్ గుర్తించిన వ్యక్తులు. స్త్రీలకు నిజంగా ఇంత శక్తి ఉంది, వాళ్ళు ఆర్థికంగా ఒక ఇంటిని కాపాడాలి అనుకుంటే వాళ్ళు తప్పించి ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి బిలీవ్ చేసి ఈ రోజు వాళ్ళకి 5 నుంచి 10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలపరిచారు సార్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమరావతికి 15,000 కోట్లు అనౌన్స్ చేయడం పార్లమెంట్ లో. అమరావతి, వెరీ గుడ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ సార్ అది. ఎందుకు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రానికే క్యాపిటల్ లేకుండా అనాథలాగా చేసేసిన పరిస్థితి నుంచి ఈ రోజు ఎస్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, అక్కడి నుంచి అమెండ్మెంట్స్ జరుగుతాయి, అక్కడ నుంచి ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయి అని ఒక భద్రత కల్పించింది సార్ ఈ రోజు. సో ఈ రోజు ఎస్ మనకి కూడా ఈ 5 ఏళ్లలో ఒక హైదరాబాద్, బాంబే మెట్రో సిటీస్ ని తలదన్నే ఒక రాజధానిని మనం నిర్మించుకుంటా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉంది. సో ఇంకొకటి ఏంటి అనుకుంటే మనం చూసినట్లయితే సార్, పోలవరం నిర్మాణానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు మనకి కేంద్ర అనుమతి పొందింది. సో అది కూడా ఇన్ ఫ్యూచర్ తొందరగా గ్రాంట్ చేస్తే పోలవరం కూడా పరుగులు పెడుతుంది. పోలవరం పరుగులు పెడితే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంత పర్సంటేజ్ మనం కంప్లీట్ చేయగలిగాము. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసే అవకాశం మనకు వస్తుంది. దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా గవర్నమెంట్ కంప్లీట్ చేసేదానికి పరుగులు పెట్టిస్తుంది ఆ పనులు కూడా. సో ఇలాంటి మనం చూసుకున్నట్లయితే ఒక మేజర్ థింగ్ సార్ మనం చూసుకోవాల్సింది, ప్రభుత్వానికి ప్రజలకి ఎటువంటి అడ్డు లేదు, మధ్యలో ఎవ్వరూ కూడా దళారీలు లేరు, మధ్యలో ఎవరు కూడా బ్రోకర్లు లేరు, ప్రభుత్వము ప్రజలు కలిసే ఉన్నారు అని చెప్పడానికి ఒకే ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఐఐటి ఎన్ఐటి IIIT స్టూడెంట్స్ ఒక్క వాట్సాప్ మెసేజ్ నారా లోకేష్ గారికి చేసిన రోజు ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ ఆయన నెంబర్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆయన రియాక్ట్ అయిన స్పందించిన తీరు ఒక విద్యాశాఖ మంత్రిగా వాళ్ళకి చేసింది, వాళ్ళని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో జాయిన్ చేసిన దానికి ఆయన చేసిన కృషి ఈ రోజు ఇదే కదా సార్. ప్రభుత్వం అంటే ఏదో ఎక్కడో నియంత కాదు, కోటల్లో కూర్చోవడం కాదు, ప్రభుత్వాన్ని రన్ చేసే ఒక రాజు అంటే ఏదో కోటల్లో కూర్చోవడం కాదు, నియంత కాదు, పరదాలు కట్టుకోవడం కాదు, పరదాలు కట్టుకుని ఊరేగడం కాదు, ఇదే కదా ప్రభుత్వం అంటే. ఈ రోజు నిజంగా ప్రజలకి అడ్డుందా సార్? లేదు. ఈ రోజు ప్రభుత్వం అనేది ఎంత ప్రజలతో మమేకమై పనిచేస్తుంది అనేది ఒక్క ఇన్సిడెంట్ సార్. మా నాయకులు నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే, మేము సపోర్ట్ చేసిన నాయకులు కూడా రేపొద్దున అట్లా బిహేవ్ చేస్తే వీళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా ప్రజలు అనే ఒక భయం లేకుండా మేము నమ్మి నడిచిన నాయకులు ప్రజలతో ఉన్నారు అనేది నిజంగా మేము పెట్టుకున్న నమ్మకానికి ఒక ధైర్యం సార్. అది మేము కరెక్ట్ పార్టీస్ ని కరెక్ట్ లేకపోతే కరెక్ట్ లీడర్స్ ని వీళ్ళందరినీ మేము ముందు అంటే సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళినందుకు మాకు కూడా ఈరోజు ఒక ఇంత గర్వం అన్నమాట. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణగ్రామ పంచాయతీల పేరిట దాదాపు 13,326 పంచాయతీలకు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి దాదాపుగా 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులని ఆయన మంజూరు చేశారు సార్. సో ఇది కదా, ఇది నిజంగా వరల్డ్ రికార్డ్, ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ లో అది ఈ రోజు చోటు చేసుకుంటుంది. అంటే ఒక కమిటెడ్ లీడర్స్ ఉంటే, రాష్ట్రం కోసం ఒక కమిటెడ్ లీడర్స్ ఉండుంటే ఎంతటి మనం ఇలాంటి రికార్డ్స్ సాధించవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం కదా సార్. ఈరోజు ప్రజావేదిక ద్వారా, ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాదాపు 50,000కు పైగా అర్జీలు తీసుకుంటూ నిన్న లోకేష్ గారు ఏ శాఖలకు ఆ శాఖకి సంబంధించి మంత్రులందరినీ పిలిచి డిస్ట్రిబ్యూట్ చేసి ఇవి నాకు వచ్చిన అర్జీలు ప్రజావేదిక దగ్గర
ప్రజా దర్బార్ని నిర్వహించినందుకు ఇవి నాకు వచ్చిన అర్జీలు, ఇవి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటిని కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం. ఇది కదా సార్ పరదల్లేకి పాలన పాలన, అవును, సుపరిపాలన. సో ఇవన్నీ మనం మైల్ స్టోన్ సార్, మనం గర్వించాలి. అదే విధంగా ఉత్తరాంధ్ర రాయలసీమలోని 7 వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించారు. అదనంగా ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చారు సార్. సో అంటే ఒక కమిటెడ్ లీడర్స్ ప్రతి ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి, ఇదే నేను ఇందాక అన్నాను సార్. ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అంటే ఇంత ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయినా కూడా ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు చూస్తేనేమో ఖజానాలో డబ్బు లేదు, తీసుకుని వచ్చి అప్పులు తీసుకుని మరి పరిపాలన చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆఖరికి పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ మనము ఇవ్వడానికి కూడా డబ్బులు లేవే. అసలు ఎలా ఇస్తారు వీళ్ళు పెన్షన్, ఎలా ఇవ్వగలుగుతారు అంటే ఇక్కడ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక క్యాపబిలిటీ ఉంటే, రాష్ట్రం పైన అవగాహన ఉంటే, ఏ ప్రాంతంలో ఏం జరుగుద్ది, ఎలా తీసుకురావాలి, ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఒక అవగాహన ఉంటే జరిగేవే ఇవన్నీ సార్. తర్వాతమ్మా నేను విన్నది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ దానికి చాలా బకాయిలు ఇచ్చారంట, ఫుడ్కి స్కూల్స్కి ఫుడ్ సప్లై చేస్తారు కదా వాళ్ళకి బకాయిలు ఇచ్చారంట, రోడ్ల గురించి డబ్బులు శాంక్షన్ చేశారంట, దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఏదో చెప్తున్నారు. దీపావళి నుంచి దీపం పథకం అనేది అమల్లోకి వస్తుంది. ఏదైతే మేము ఆడపడుచులకు 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చామో ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి నుంచి దాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది సార్. వీళ్ళు పాపం ఏది లేక ఇంకా ఏమీ జరక్క పాపం ఓన్లీ బురద జల్లి, లేకపోతే ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసి దాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు. ఏమీ తెవలట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి. ఇంకా ఏమనుకుంటున్నారంటే జనం ఈ 11 సీట్లు కూడా వేస్ట్ అనుకుంటున్నారు. అనుష, మొన్న వరదలైతే చూసాం అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారు. అదే కదా సార్, మీకు ఇందులో కామెడీ చెప్తా వినండి సార్. జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? వరద వచ్చినప్పుడు బెంగళూరు ప్యాలెస్ తలదాచుకుని బెంగళూరు ప్యాలెస్ లో పాప మా సింగ్ నగర్ లో పూర్తిగా వరదల్లో కూడా వెళ్ళారు. మీరు చుట్టూ చూస్తే వరదకి అసలైన వరదకి నిజంగానే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ భరోసా ఇవ్వాల. ఒక మోకాళ్ళ లోతు నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ దిగేసి కేవలం ఫోటో షూట్ చేసుకుని చుట్టూ అతను అనుచర వర్గాన్ని పెట్టుకుని ఆ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కూడా దాటలేదు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బెంగళూరు, మళ్ళీ బురద అయిపోయింది కదా, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, బెంగళూరు వెళ్ళిపోయి నీట్ గా మళ్ళీ స్పాలు గీలు చేయించుకుని మళ్ళీ ఎక్కడ ఆ మురికి నీళ్ళల్లో దిగాం కదా అని చెప్పేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్క సాయం అన్నా చేశాడా సార్? పోనీ నువ్వు సాయం చేయొద్దు, నువ్వు డైరెక్ట్ గా రావద్దు, నీకు ఒక ఆర్గనైజేషన్, నీది ఒక పార్టీ నువ్వు రన్ చేస్తున్నావు, నీ ఆర్గనైజేషన్ లో కొంతమంది నిన్ను నమ్ముకున్న వాళ్ళో లేకపోతే నీ కింద పని చేసిన వాళ్ళో నీ కార్యకర్తలు ఉంటారు. నువ్వు నిజంగా రాష్ట్రం కోసం బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేసేవాడు అయితే నువ్వేం పిలుపు ఇవ్వాలి? ఇది కష్టకాలం, కలామిటీస్ అంటే న్యాచురల్ కలామిటీస్ అనేవి ఎప్పుడు అంటే ఎవరికి చెప్పి రావు. ఈ రోజు నీ తప్పిదం వల్లే. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్నాడు కదా, ఎస్ ఇట్స్ జగన్ మేడ్ ఫ్లడ్. నేను అంటాను, ఎందుకు జగన్ మేడ్ ఫ్లడ్? ఒక గోదావరి ప్రాంత అమ్మాయిగా నాకు తెలుసు కాలాలు ఎలా ఉంటాయి, వాటిల్లోంచి మనము ఏ రకంగా దాన్ని గుర్రపటెక్క కావచ్చు లేకపోతే దొబ్బు కావచ్చు ఇదంతా క్లియర్ చేయకపోతే వాటర్ ఎట్లా స్టాగ్నేట్ అయిపోద్ది, ఫ్లో లేకుండా స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి ఏ రకంగా ఊర్లు మునిగిపోతాయి అనేది నాకు తెలుసు. సో నువ్వు గత 5 ఏళ్లుగా ఏ రోజున మెయింటెనెన్స్ చేసావా? ఉపాధి హామీ పథకాలని గతంలో ఇలాంటి వాటన్నిట్లు అంటే సమ్మర్ వచ్చినప్పుడు వెంటనే ఈ దుబ్బు గుర్రపటెక్క ఇవన్నీ క్లీన్ చేసి అదే విధంగా ఎక్స్ట్రా ఇంకా లోతు తవ్వించి కాలవల్ని ఎన్లార్జ్ చేసి వాటర్ కి ఫ్రీ ఫ్లో ఇచ్చారు. నువ్వు ఏ రోజు చేసావు ఇవన్నీ? గత 5 ఏళ్ళగా నీ మెయింటెనెన్స్ లేక ఈ రోజు ఊర్లు మునిగాయంటే నీ తప్పే, అది ఎవరి తప్పు కాదు, నువ్వు చేసిన తప్పే కారణం. ఈ రోజు జగన్ మేడ్ ఫ్లడ్ కి కూడా బయటకు వచ్చి మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ఏంటి అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను అక్కడ పెట్టి మేము ఇలా నష్టపోయాము అలా నష్టపోయాము అని చెప్పేసి అక్కడి నుంచి వీడియోలు చూపించాడు. నిజంగా గనక విజయవాడ ప్రాంతవాసులకు సహనం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తే వెళ్ళి చెప్పులు తీసుకుని కొట్టేవాళ్ళు సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే, అందుకే మనం చూసాం కదా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ లేకపోతే ఇంకా మొండితోక జగన్మోహన్ రావు కానీ వీళ్ళందరూ వచ్చి ఒక సింగిల్ బ్రెడ్ ప్యాకెట్లు పంపిస్తుంటే అవసరం లేదు బాండి మీరు మీ సహాయం అక్కర్లేదని చెప్పేసి మొహం మీద చెప్పారు సార్. స్టీల్ ప్లాంట్ ఒకటి ఆగిపోయింది, అంటే ప్రైవేటీకరణ అన్నారు కదా, ఆగిపోయిందంట. అది
ప్రైవేటీకరణ, రైల్వే జోను, ఆ ఫైల్స్ అన్ని మూవ్ చేయించింది నీ ప్రభుత్వంలోనే కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్స్ అన్ని చూపించింది నీ ప్రభుత్వంలోనే. దానికి సంబంధించిన వాళ్ళందరూ కలిసింది, ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చి కలిసింది రాత్రికి రాత్రి నిన్నే. నువ్వే ఫోటోలు దిగి పోస్టులు చేసావు నీ అఫీషియల్ పార్టీ హ్యాండిల్స్ లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం దాంట్లో కావచ్చు. ఈ రోజు దాన్ని కూడా ఆప్ చేయించారు కదా సార్. సార్ ఇందాక ఫ్లడ్ గురించి ఒక చిన్న పాయింట్ కంక్లూడ్ చేసేస్తాను సార్. ఏంటి అంటే ఈ ఫ్లడ్స్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని నీచపు రాజకీయం చేద్దామని చూసాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. అక్కడే నువ్వు ఒక పొలిటికల్ లీడర్ గా నీ పొలిటికల్ లైఫ్ ని క్లోజ్ చేసుకున్నా, చాప్టర్ ని క్లోజ్ చేసుకున్నా. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సార్, చంద్రబాబు నాయుడు గారు నేను మీకు ఉన్నాను, ఈ వరదలు వస్తే మీతో పాటు నేను కూడా అనుభవిస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే కలెక్టరేట్ ని నేను కూడా నా నివాస ప్రాంతంగా చేసుకుంటాను అనే భరోసా ఆయన కల్పిస్తే నువ్వు ఎక్కడో బెంగళూరులో కూర్చుని 3 బోట్లని ఈ రోజు నీ లీడర్ల చేత ప్రకాశం బ్యారేజ్ ని ఏకంగా గుద్దించేసి దాన్ని ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేసేలాగా ఒక ఏమంటారంటే ఒక ఇది చీప్ అనాలా సార్, చిల్లర అనాలా, క్రూరమైన దుర్మార్గమైన ఆలోచన చేసి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు సార్ ఒకవేళ అది నిజంగా జరుగుండుంటే. ఇంతటి దుర్మార్గమైన ఆలోచన చేసిన నిన్ను అసలు ఆంధ్ర రాష్ట్రం గాని ఆంధ్ర ప్రజలు గాని ఎలా భరించాలో అర్థం కావట్లేదు సార్. హీఈస్ అన్ఫిట్ టు పాలిటిక్స్, హీఈస్ అన్ఫిట్ టు అసలు పొలిటికల్ లీడర్ గానే. అసలు ప్రతిపక్షం కూడా అన్ఫిట్ కాబట్టే ఆయనకి ఇవ్వలేదు అనుకోండి ప్రజలు. హీఈస్ లిటరలీ అన్ఫిట్ టు పాలిటిక్స్. ఆ 11 కూడా ఇప్పుడు జనాలు ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకు ఇచ్చామా అని. అది కానీ నిజంగా అవి వైసీపీ వాళ్ళు 100 రోజులకి 100 ఆరోపణలు చేశారంట. 100 ఆరోపణలు సార్ 1000 చేశారు వాళ్ళు. 1000 ఆరోపణలు చేశారు. కాకపోతే ఈ 1000 ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫైట్ చేయలేదు. బయటకు వచ్చి నిజంగా జరిగి ఉంటే ఫైట్ చేసేవాడు. ఎక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయలే. ఎందుకు మీరు చూసినట్లయితే మా వాళ్ళని 36 మందిని చంపేశారు అన్నాడు. 36 మంది లిస్ట్ ఇవ్వని చెప్పేసి హోంమంత్రి అనిత గారు అడిగితే ఎక్కడిచ్చారు సార్ లిస్ట్? 36 మంది లిస్ట్ ఇవ్వయ్యా, మేము న్యాయం చేస్తాము, మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు అని అంటే కాదు కదా. కనీసం ఏమన్నారు? లేదు 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 ఇదిగో ఇంతమంది అని చెప్పుకుంటూ వచ్చారు. జరిగిన ఒక్క ఇన్సిడెంట్ అది మీలో మీరే కొట్టుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటే సార్, ఏదన్నా హత్య జరిగితే వస్తాం, లేకపోతే లేదు, ఎవరైనా అరెస్ట్లు అయితే వస్తా. అది కూడా ఏది మన దీంట్లోనే మన పార్టీలో వాడు అత్యంత దరిద్రంగా దొరికిపోయిన వాళ్ళు బాలేని ఎలా సారీ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్లా దొరికిపోయాడు సార్? డైరెక్ట్ గా ఈవీఎంలు వీడియోలు ఉన్నాయి, కనిపిస్తుంది క్రైమ్ కి పాల్పడాడు అని చెప్పేసి. సో అలా దొరికిపోయినా మనం సపోర్ట్ చేస్తాము. లేకపోతే ఈ నందిగాం సురేష్ ఎట్లా దొరికిపోయాడు? ఆ రోజు డైరెక్ట్ గా చెప్పాడు కదా, ఎస్ నా వాళ్ళే వెళ్ళారు, నా వాళ్ళే నేనే పంపించాను, అటాక్ చేయమని పంపించాను అంటే నీకు అటెంప్ట్ మర్డర్ చేసిన దగ్గరికి నువ్వు వెళ్తావు. అంతేగాని రాష్ట్రంలో నువ్వన్నట్లు 1000 ఆరోపణలు చేశావు కదా, ఆ 1000 ఆరోపణల్లో ప్రజలు ఎక్కడైనా సఫర్ అయ్యి ఉంటే ప్రజల కోసం ఏ రోజన్నా బయటకు వచ్చావు? నువ్వు నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చావా? రాలా. ఇలాంటి వాటి కోసం వచ్చావు అంతే. చాలా మరి ఫైనల్ గా మంచి ఇప్పుడు ప్రజలు అందరూ ఏమనుకోవచ్చు అంటే ధీమాగా ఉండొచ్చా? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట? ఇంకేం చేయడానికి అవకాశం ఉంది ఫ్యూచర్ లో? ప్రజలైతే సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము, ఒక దరిద్రాన్ని వదిలించుకున్నాము అనే ప్రశాంతమైన దీంట్లో ఉన్నారు సార్ వాళ్ళు. ఒక చాలా ప్రశాంతమైన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. గత 3 నెలలుగా స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం మాట్లాడితే చాలు కేసు. మేమేమన్నా మాట్లాడాం అనుకోండి సార్, ఇందుకు మీ ప్రభుత్వం ఏంటి ఇట్లా చేస్తుందని ఏమన్నా మాట్లాడాం అనుకోండి సార్, వెంటనే ఏమయ్యేది? ఏం చేసేవాళ్ళు? మా మీద ఒక కేసు పెట్టారు, తెల్లారేసరికల్లా సిఐడిని పంపించేవాళ్ళు. ఈ రోజు అలా లేదు. మీ వాళ్ళు సార్ ఒక్కటే సార్ మనం మాట్లాడుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పులు చేసిన ఈ రోజుకి చెప్తున్నాను కదా, ఎంత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నా, ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నా, ఈ రోజు మనం ఇది మనకు టైం కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంత అస్తవ్యస్తం చేసుకుని వెళ్ళిపోయారు. మనకు ముఖ్యం ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము, వాళ్ళకు ఉద్యోగాలు ముఖ్యము. నేను నా స్టేట్ ని ఇలా రిప్రజెంట్ చేయను, వాడు చేసినట్లు నేను చేయను. ఎస్, తప్పు చేసినాడికి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడదు అని చెప్పట్లేదు, శిక్ష పడుతుంది. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఎలా అయితే శిక్షిస్తాను అనే దాన్ని ఒక ప్రణాళిక వేస్తే ప్రైమ్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటుంది ఏంటి అంటే ప్రైమరీగా ఆయన నా స్టేక్ అంతే, నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లలకు ఉద్యోగాలు.
సో అది. మనం గతంలో చూసింది ఒక నియంతని కక్షపూరిత రాజకీయాలను చేసేవాడిని అయితే వ్యవస్థలన్నిటిని ఆ కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం వాడుకున్న వాడిని చూస్తే ఈ రోజు ఉమ్. మీరు నన్నేమన్నా పర్లా లేకపోతే నా కార్యకర్తలను అన్నా పర్లా నా పార్టీని అన్నా పర్లా రేపొద్దున మేము చేసిన పరిపాలన ఇంకో 100 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక 1000 ఏళ్ళు మా గురించి మేము లేకపోయినా కూడా మాట్లాడుకోవాలి అనే కేవలం ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ. సో బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు అనే చరిత్ర ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా. ఒక 1000 ఏళ్ళు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు సార్. నాకు ఏలూరు అమ్మాయిగా నాది కూడా ఏలూరే. నీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దా అంటే ఒక టీడీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే మంచి మంచి నీకు ఆలోచన ఉన్నా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాలి మీరు తప్పకుండా. తప్పకుండా సార్ మేము అదే చెప్తున్నాం. మేం కాదు సార్ క్లియర్ గా మీకు చూడొచ్చు చిన్న కంప్లైంట్లు వచ్చినా కూడా ఈ రోజు మొన్న చూసాం సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం గారి పరిస్థితిని చూసాం. చిన్న కంప్లైంట్ సస్పెండ్ చేసి పడేశారు. వెంటనే ఆన్ స్పాట్ డెసిషన్స్ ఆన్ స్పాట్ ఎస్ ఇతని మీద వచ్చింది. అతను ఒకవేళ నిర్దోష అయితే ప్రూవ్ చేసుకుని రమ్మనండి లేకపోతే లేదు అవసరం లేదనే కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఏ ఉన్నాయి. గ్రౌండ్ లో ఎవరైనా సరే అధికారం ఉంది కదా ఇన్ని సీట్లు మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళలాగా మనం విర్రవీగుదామని చూస్తే గనక ముందు నేనే కంట్రోల్ చేస్తాననే స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ప్రతిదీ దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు, చాలా సేఫ్ గా ఉన్నారు సార్. చాలా మంచి విషయాలు చెప్పావు. ప్రజలకి ఏంటి ఇంకా రాబోయే ఫ్యూచర్ ఇక బాగుంటది, భవిష్యత్తు బాగుంటది. రిలీజ్ చేసాము. సో దాంట్లో కూడా ఈ రోజు భవిష్యత్తు తరాలకి కొత్త గురువులు రావడానికి ఒక పునాదిని వేశాం కాబట్టి మా పైన ఎంత నమ్మకం ఉంది అనేది ఇలాంటి వాటితో మళ్ళీ నిరూపించుకుంటాం సార్. చాలా బాగా చెప్పాము. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.